మేము గుజ్జనగూడ ఏరియాలో ఉంటాం. ఈ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ప్రాబ్లమ్స్ ఎందుకు వాటర్ డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ వరస్ట్గానే ఉంది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. మున్సిపాలిటీ కంప్లైంట్ చేస్తారా? వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటాం, వాళ్ళు ఏదో చెబుతుంటుంటారు. అసలు వాటర్ షార్టేజ్ ఉందని అంటారు. ఒక రోజు వస్తే ఒక రోజు రావు. గవర్నమెంట్లో ఏం అభివృద్ధి చేస్తారు మీరు? మాకు ఒక్కరు ఏమి అభివృద్ధి కనపడలా. అసలు అభివృద్ధి అనేది అసలు అగమ్య గోచరం. అసలు నా మాత్రం కూడా కనపడదు. గవర్నమెంట్ ఉంటే బాగుంటుందా, గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుందా? గవర్నమెంట్ చేంజ్ కాకపోతే అసలు ఇంకా దానికి అర్థమే లేదు. ప్రజలు చైతన్యవంతులు కానట్టు. అన్ఎంప్లాయ్మెంట్ ఏమో చంద్రబాబు నాయుడు గారు కనుక వస్తే ఏదో కొంతవరకు సాల్వ్ చేస్తాడని ప్రజలంతా ఆశ పెట్టుకొని ఉన్నారు. గంజాయి ఎందుకు దొరకదండి? పాడేరు అవన్నీ సాగు చేస్తున్నారు, కల్టివేషన్ చేపిస్తున్నారు. ప్రభుత్వమే దాన్ని ప్రోత్సహించి చేపిస్తున్నప్పుడు గంజాయి దొరకకుండా ఎందుకు ఉంటుందండి? ప్రతి చోట అవైలబులే. ఎక్కడైనా ఇందుగలడందు సందేహం లేదని చక్రి సర్వోపగతుడు అన్నట్టు గంజాయి దొరకని ప్రదేశం కనుక ఎవరైనా చెబితే దానికి ఎంత ప్రైజ్ అయినా ఇవ్వచ్చు. గంజాయి దొరకని ప్రదేశం 2 తెలుగు రాష్ట్రాల్లో గంజాయి దొరకని ప్రదేశం కనుక ఏదన్నా ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళకి నేను ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా. క్యాపిటల్ సిటీ ఏముందండి? డిస్ట్రాయ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాల్సింది. ఎవరన్నా మహాత్ముడు భగవంతుడు పంపిస్తాడో మానవ రూపంలో ఎవరన్నా ఎన్నుకుంటారో ఏదన్నా జరిగితే తప్పితే దానికి అసలు మోక్షమే లేదు. మామూలుగా రాజధాని డెవలప్ అయితే ఆటోమేటిక్గా గుంటూరు డెవలప్ అయింది. ఎవరేం చేయాల్సిన పని కూడా ఉండదు. చంద్రశేఖర్ గారు చాలా సౌమ్యుడు, మంచివాడు, ఆయన సర్వసమర్థుడు. అట్లాంటి వాళ్ళు గుంటూరు దొరకడం అనేది గుంటూరు ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. ఖచ్చితంగా అయింది. అందులో నిస్సందేహమే లేదు. అందులో అసలు ఒక్క నలుచు కూడా సందేహం అవసరం లేదు. నేను మాధవ్ గారే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పరిపాలన చూసాం కాబట్టి. చూడని వాళ్ళు ఏదైనా చేస్తారనే ఆశతోటి కొత్త వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నాను. ఆమెను చూసాం కాబట్టి ఆమె సంగతి మనకు తెలిసిన విషయమే, ప్రజలందరికీ తెలిసిన విషయమే.